వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే 2025 సంవత్సరంలో ముంబై జట్టు ఏ ఆటగాళ్ళని కొనుగోలు చేసింది, 2024 కంటే 2025 సంవత్సరంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ టీం మెరుగుగా మారిందా లేదా, అసలు ముంబై ఇండియన్స్ జట్టు ఏ విధంగా ఉంది 2025 సంవత్సరంలో అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకుంటే 2025 సంవత్సరంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రోబిన్ మీన్స్, అలాగే రియాన్ రిక్లింటన్, అలాగే కృష్ణన్, జాకబ్స్, తిలక్ వర్మతో బ్యాటింగ్ లైనప్ లో ముంబై ఇండియన్స్ కొంచెం బలంగానే కనిపిస్తుంది. అలాగే ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ధీర్, అలాగే జాక్స్ తో పాటుగా సాంట్నర్, రాజ్భవ, పుతూర్, హార్దిక్ పాండ్యాతో ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ టీమ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే కనిపిస్తుంది. ఇక బౌలర్స్ విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్, అలాగే కరణ్ శర్మ, దీపక్ చహర్, అలాగే గజన్ఫర్, కుమార్, టోప్లే, అలాగే పెమెత్సా, టెండూల్కర్, అర్జున్, విలియమ్సన్, బుమ్రాతో బౌలింగ్ లైనప్ కూడా పర్లేదు అనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే 2024 సంవత్సరంలో ముంబై ఇండియన్స్కి మైనస్ ఏంటంటే ముఖ్యంగా బౌలింగ్ చాలా మైనస్ అయిపోయింది. ఒకప్పుడు మలింగ, బుమ్రా, ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్, బుమ్రా వీళ్ళిద్దరూ కూడా చాలా మ్యాచ్లు అయితే ముంబై ఇండియన్స్ జట్టుకి గెలిపించడం జరిగింది. ఎప్పుడైతే ఒక బుమ్రాకి మరొక ఎండ్లో ఇంకొకరు సపోర్ట్ లేకపోవడంతో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో బలంగా ఉన్నప్పటికీ, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా గత 5 సంవత్సరాలుగా కప్పు కోసం ఎదురు చూస్తూనే ఉంది. ముఖ్యంగా 2013, 15, 17, 19, 20 సంవత్సరాల్లో వరుసగా తనదైన స్టైల్లో వరుస కప్పులు కొట్టిన ముంబై ఇండియన్స్ జట్టు తర్వాత వెనకబడిపోయింది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా బౌలింగ్లో చాలా వీక్గా ముంబై ఇండియన్స్ జట్టు 2020 తర్వాత మారటం, ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్ను కూడా వదులుకోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు చాలా వైఫల్యాలను అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇక 2025 సంవత్సరంలో కెప్టెన్గా హార్దిక్ పాండ్యానే కొనసాగిపోతున్నాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే 2024లో రోహిత్ శర్మ కెప్టెన్గా లేకపోవడంతో చాలా బాధపడ్డారు. అయినప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అయితే 2025 సంవత్సరంలో కూడా హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా కొనసాగించి బరిలోకి అయితే దింపుతుంది. ఇక రోహిత్ శర్మ 2025 సంవత్సరంలో ముఖ్యంగా ముంబై ఇండియన్స్కి ఆడతాడని చాలా మంది ఫ్యాన్స్ అయితే అనుకోలేదు. కానీ ఊహించుకున్నానే ముఖ్యంగా మరొకసారి ముంబై ఇండియన్స్ జట్టుకి రోహిత్ శర్మ ఆడుతున్నాడు. కాబట్టి రోహిత్ శర్మకి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. ఈ టీంకి కెప్టెన్ హార్దిక్ అయినప్పటికీ కూడా రోహిత్ శర్మకు కూడా మాజీ కెప్టెన్గా గౌరవం ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తామని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా అయితే దీన్ని ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక అయితే చెప్తున్నారు. ఇక ప్రాబబుల్ 11 అంటే ముంబై ఇండియన్స్ ఏ విధంగా ప్రాబబుల్ 11 2025 సంవత్సరంలో ఉంటే ఎక్కువగా విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది అనేది ఒక అంచనానైతే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మీరు కూడా ఒక ప్రాబబుల్ 11 అనుకుంటారు, అది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మీరు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ అయినా ఏ జట్టు ఫ్యాన్ అయినా ఏ ప్రాబబుల్ 11 ఉంటే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక మనం అనుకుంటున్న ప్రాబబుల్ 11 ఏంటంటే ముఖ్యంగా రోహిత్ శర్మ. ఎప్పుడు కూడా రోహిత్ శర్మ ముఖ్యంగా స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. కాబట్టి రోహిత్ శర్మ ఓపెనింగ్ దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రోహిత్ శర్మతో పాటుగా రీక్లింటన్ లేదా జాక్స్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఓపెన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరూ ఫారెన్ ప్లేయర్, కాబట్టి ఒక భారత్ ప్లేయర్తో పాటుగా ఒక ఫారెన్ ప్లేయర్ ఇద్దరు కనుక ఓపెన్ చేయగలిగితే మంచి స్టార్ట్ అయితే ముంబై ఇండియన్స్కి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి రోహిత్ శర్మ, రీక్లింటన్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత ప్లేస్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా. ఇక్కడ వరకు 5 పొజిషన్స్ మనకి ఫుల్గా స్లాటెడ్ అయితే మనం చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి విల్ జాక్స్, ధీర్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా సాంట్నర్, కరణ్ శర్మ, జాస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వీళ్ళతో ముంబై ఇండియన్స్ అయితే చాలా బలంగానే 2025 సంవత్సరం కనిపిస్తుంది. ఒకసారి మనం బౌలింగ్ విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్, అలాగే జాస్ప్రీత్ బుమ్రా, సాంట్నర్, కరణ్ శర్మ వీళ్ళతో పాటుగా జాక్స్ కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి ముంబై ఇండియన్స్ బౌలింగ్ గత సంవత్సరంతో పోలిస్తే కొంచెం బలపడిందని మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ గత సంవత్సరం టిమ్ డేవిడ్ లాంటి ముఖ్యంగా విదేశీ ప్లేయర్లను నమ్ముకుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ముఖ్యంగా కంప్లీట్ భారత్ ప్లేయర్లతోనే ముఖ్యంగా
ఈసారి ముంబై ఇండియన్స్ అయితే బరిలో దిగబోతుంది. రోహిత్ శర్మ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, తిలక్ వర్మ కానీ, హార్దిక్ కానీ, అలాగే ధీర్ కానీ ఇలాంటి గొప్ప గొప్ప ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ ఇండియన్ సైడ్ జట్టుగా అయితే ముంబై ఇండియన్స్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ గా మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉన్న జట్టు మనం ముంబై ఇండియన్స్ గా పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఫారిన్ ప్లేయర్స్ కూడా ముఖ్యంగా విల్ జాక్స్, అలాగే రీ క్లింటన్ తో పాటుగా సాంట్నర్, అలాగే ట్రెంట్ బౌల్ట్ వీళ్ళ నలుగురిని తీసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్స్ గా ముఖ్యంగా మనం చూసుకుంటే బవా లేదా గజన్ఫర్ వీళ్ళల్లో ఎవరో ఒకరిని తీసుకున్నా కానీ మనకి కొంచెం ముంబై ఇండియన్స్ కి అయితే విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది ముంబై ఇండియన్స్ జట్టు. కప్పు కొట్టగా 2020 సంవత్సరంలో చివరిసారి కప్పు కొట్టింది. ఈ సంవత్సరం కప్పు కొడుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. కాబట్టి రోహిత్ శర్మ అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఫామ్ లో లేకుండానే ముంబై ఇండియన్స్ జట్టు కూడా టైటిల్స్ అయితే ఓడిపోతుంది, కొట్టలేకపోతుంది. కాబట్టి ఈసారి రోహిత్ శర్మతో పాటుగా ముంబై ఇండియన్స్ జట్టు ఫామ్ లోకి రావాలి. ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు కప్పు కొట్టాలని ముంబై ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరగబోతుంది? 5 సార్లు కప్పు కొట్టిన ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి మరొకసారి కప్పు కొట్టబోతుందా, లేదంటే గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిరాశ పరుస్తుందా? రోహిత్ శర్మ మరొకసారి ఫామ్ లోకి వచ్చి ఈసారి ఆరెంజ్ క్యాప్ రేస్ లోకి వస్తాడా, అలాగే ట్రెంట్ బౌల్ట్ తో పాటుగా బుమ్రా పర్పుల్ క్యాప్ రేస్ లో ఉంటారా? అసలు ముంబై ఇండియన్స్ జట్టు ఏ విధంగా రాణించబోతుంది అనేది 2025 సంవత్సరం IPL లో మనం చూడబోతున్నాం. కాబట్టి IPL 2025 సంవత్సరంలో 2024 కంటే 2025 సంవత్సరంలో ముంబై ఇండియన్స్ జట్టు మనం చూసుకుంటే ముఖ్యంగా బౌలింగ్ లో చాలా చాలా బలంగా కనిపిస్తుంది. ట్రెంట్ బౌల్ట్ రాక, అలాగే సాంట్నర్ రాక, అలాగే మంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ కూడా కొంచెం ఫారిన్ ప్లేయర్స్ రావడంతో ముంబై ఇండియన్స్ జట్టు అయితే పూర్వ వైభవం తెచ్చుకుని కప్పు కొడుతుందని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా 2025 సంవత్సరం ముంబై ఇండియన్స్ టీమ్ కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.